డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించిన క్వశ్చన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ డీలిమిటేషన్ కమిషన్ అన్నది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? నో. సో ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అవుతుందా? కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. మరి డీలిమిటేషన్ కమిషన్ అన్నది ఏంటి? ఒక చట్టం ద్వారా ఫామ్ అయింది. సో ఇది స్టాట్యుటరీ బాడీ అన్నమాట. డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. సో డీలిమిటేషన్ కమిషన్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఫస్ట్ పాయింట్ నోట్ దిస్. అండ్ సెకండ్ వన్, ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుందంటే లిమిట్ చేస్తుంది. వేటిని? సీట్స్ని లిమిట్ చేయడము, ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము. పార్లమెంటు, అలాగే లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఉంటాయి కదా, వీటన్నిటినీ డీలిమిటేషన్ కమిషన్ అన్నది సీట్స్ పెంచాలా తగ్గించాలా అన్నది ఆ స్టేట్ యొక్క బౌండరీస్ పరిమితిని పెంచి తగ్గించి, మెంబర్స్ని యాడ్ చేసి తగ్గించి, ఎంతమందికి పర్ పాపులేషన్ హౌ మెనీ ఎంపీస్ ఉండాలి, పర్ పాపులేషన్ హౌ మెనీ ఎమ్మెల్యేస్ ఉండాలి, ఇవన్నీ చెక్ చేసే పని డీలిమిటేషన్ కమిషన్ది. ఆ పని చేస్తూ ఉంటుందన్నమాట. ఈ డీలిమిటేషన్ కమిషన్ గురించి కాన్స్టిట్యూషన్లో లేదు, ఇది యాక్ట్ ద్వారా చేసాం. సో ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ యాక్ట్. ఇప్పుడు మీకు అది స్టాట్యుటరీ యాక్ట్ అని అర్థమైంది, అలాగే దాని యొక్క పని అర్థమైంది. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. ఓకే, ఈ డీలిమిటేషన్ కమిషన్కి చాలా పవర్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కసారి డిసైడ్ చేసిందంటే ఈ బౌండరీ ఇలాగా ఇన్ని స్టేట్స్ ఇన్ని సీట్స్ అని చెప్పేసి ఇంకెవరు దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఓకే, మనము డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ చేసింది మాకు నచ్చలేదు, అది తప్పు చేసింది, ఇది చేసింది, అది చేసింది అని మనము కోర్టులో అడగడానికి వీల్లేదు. అంటే వీ కెనాట్ క్వశ్చన్ ఇన్ ద కోర్ట్ అనమాట. అది ఏం చేస్తే అది ఫైనల్. ఓకే, మనము కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు డీలిమిటేషన్ కమిషన్ మీద. అండ్ అలాగే మనము పార్లమెంట్లో క్వశ్చన్ చేయడానికి ఉందా? మరి అంటే లోక్సభలో క్వశ్చన్ చేయడానికి ఉందా? అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో క్వశ్చన్ చేయడానికి ఉందా? ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి? నో, అక్కడ కూడా క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. కోర్టులో మనం క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. లోక్సభలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా దీనికి ఇది ఇచ్చిన దానికి ఏమీ మోడిఫికేషన్స్ అన్నది వాళ్ళు చేయకూడదు అనమాట. క్లియర్? కోర్టులో క్వశ్చన్ చేయకూడదు, లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళు మోడిఫికేషన్స్ అన్నవి చేయకూడదు. ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిందో అది నడుచుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి మీ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టో రాంగో చూసుకొని సెర్చ్ చేసుకోండి.